హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ కదా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మన బేబీస్ కోసం తీసుకొచ్చేసాను అనమాట. సో చాలామంది అయితే అడుగుతున్నారు కదా, సమ్మర్లో బేబీ కేర్ టిప్స్ చెప్పండి అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే అన్ని టిప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు చూసేసేయండి. క్లాతింగ్, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టాలి, తర్వాత వాళ్ళకి తాగడానికి ఏమి ఇవ్వాలి, ఇంకా వాళ్ళకి ఎలాంటి స్పెషల్ కేర్ మనం సమ్మర్లో తీసుకోవాలి, వాళ్ళ బాడీకి సంబంధించిన వేడి చేయకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి వీడియోలో మొత్తం అయితే నేను చెప్తాను అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా వాటర్ అండి. సమ్మర్ అంటే అందరూ కూడా ఎక్కువగా దాహంతో ఉంటారనమాట. దాహం, పిల్లలు పెద్దలు ఎక్కువగా వాటర్ తీసుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో బేబీస్ విషయానికి వస్తే ఏంటంటే 6 months లోపు బేబీస్కి మనము వాటర్ ఇవ్వం కదా. సో నార్మల్గా వాళ్ళకి వాటర్ ఇవ్వం కాబట్టి వాటర్ అవసరం లేదు. బట్ ఏంటంటే మదర్ ఎక్కువగా వాటర్ తీసుకోవాలన్నమాట. వీలైనంత వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆరార మదర్. సో అదే వాళ్ళకి మిల్క్ రూపంలో వెళ్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం దాహం తీరుతుంది ఆ మిల్క్ తాగితే, లేదంటే కొంచెం మిల్క్ చిక్కగా అయిపోయినట్టు అలా ఉంటుంది అనమాట. వాటర్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఆ మిల్క్ ద్వారా దాహం అనేది తీరిపోతుంది అనమాట. 6 months అబోవ్ పిల్లలకి మనం ఎలాగో వాటర్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి వాటర్ అనేది అప్పుడప్పుడుగా కొంచెం వాటర్ ఇస్తూ ఉండాలి, తప్పకుండా ఇవ్వాలండి. నెక్స్ట్ ఇంకా 6 months లోపు పిల్లలకి ఎప్పుడైనా వాటర్ ఇవ్వాల్సి వస్తే కనుక కొంచెం ఎప్పుడైనా మెడిసిన్ వేసినప్పుడు అది కొంచెం ఎప్పుడైనా ఇవ్వండి. అది కూడా కాచిన నీళ్లు చల్లార్చినవి మాత్రమే ఇవ్వండి. నార్మల్ ఏ వాటర్ పడితే ఆ వాటర్ మనము పిల్లలకి ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనము తలకి వాళ్ళకి డైలీ ఆయిల్ పెట్టాలండి. ఆముదం పెట్టడం వల్ల కూడా చలవ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కొబ్బరి నూనె బాగా ఎండిపోయి రఫ్గా అయిపోయినట్టు అయితే జుట్టు వాళ్ళకి వేడంతా కూడా దిగిపోతుంది అనమాట, వేడి చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా పిల్లలకి నూనె పెట్టకుండా వన్ డే అలా వదిలేసి చూస్తే ఇక్కడ తల దగ్గర వేడిగా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఆ వేడి కూడా తగ్గించడానికి ఏంటంటే వాళ్ళకి నూనె పెడుతూ ఉండాలన్నమాట. డైలీ నూనె పెట్టడం అయితే కంపల్సరీగా పెట్టాలి. సో న్యాచురల్ ఆయిల్స్ అయితే బెటర్ అనమాట, కొబ్బరి నూనె ఇలాంటివి అయితే. సో నూనె కూడా పెట్టేసేయండి సమ్మర్లో డైలీ మర్చిపోకుండా. తర్వాత నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే ఏంటంటే పిల్లలకి లూజ్ క్లోత్స్ వేయడానికి ట్రై చేయండి. కొంచెం లూజ్గా ఉన్న క్లోత్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఫుల్ హ్యాండ్స్, నెక్స్ట్ ఇంకా మనమైతే ఏం వేసుకున్నా కొంచెం చెప్పగలుగుతాం, పిల్లలు చెప్పలేరు కాబట్టి కొంచెం అలా కవర్ చేసేసినట్టుగా, ఒకవేళ కవర్ చేసినట్టుగా ఉన్న చాలా పల్చటి క్లాత్ అయితే వేయండి. ఓకేనా? ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వదులు చేతులు అంటే స్లీవ్లెస్ హ్యాండ్స్, బాగా లూజ్గా వదులుగా ఉన్న బట్టలు అయితే వేయడానికి ట్రై చేసేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సమ్మర్ కదా అని చెప్పేసి డ్రెస్ ఒక్కోసారి తీసేస్తూ ఉంటారు పిల్లలది. యాక్చువల్గా నేను కూడా తీస్తాను. ఏంటంటే వాళ్ళకి గాలి తట్టుకోలేరు కదా, సో అలా తీస్తూ ఉంటారు. అది పర్వాలేదు, కానీ డోర్స్ ఓపెన్ చేసేసి బయట పంపిస్తారనమాట. అలా గుమ్మంలో ఆడుకోమనో అలా ఎక్కువసేపు అలా వదిలేస్తారనమాట. సో చూడండి, అలా పిల్లలు కనుక బయటకు వెళ్ళిపోతే త్వరగా లోపల తీసుకురండి. ఎందుకంటే మనము ఎండ అనేది డైరెక్ట్గా బాడీ మీద పిల్లలకి పడడం వల్ల కూడా వాళ్ళకి ఏమైనా వడదెబ్బ అవి తగలొచ్చు అనమాట. సో అందుకని వాళ్ళ బాడీ అంతా కూడా కవర్ చేయాలి. చాలామంది ఏంటంటే అలా బయటకు ఆడుకోవడానికి వస్తున్నారు ఏదో చెప్పేసి వదులుతారనమాట. ఎందుకు, ఎండాకాలం కదా, బట్టలు ఎందుకు అని చెప్పేసి ఒళ్ళు పేలిపోవడం, ఎండ దెబ్బ తగలటం చాలా ఎక్కువ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో. సో అందుకని మీరు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒంటి మీద క్లాత్స్ అయితే కవర్ చేసి ఉండాలి, బట్ కొంచెం పల్చగా ఉండాలి. అలాగే లైట్ కలర్ క్లాత్స్ని ప్రిఫర్ చేయాలండి. బ్లాక్, డార్క్ కలర్స్ క్లాత్స్ ఫుల్గా వేసేస్తే ఏంటంటే అది కూడా వేడి క్యాచ్ చేస్తుంది అనమాట. కొంచెం లైట్ కలర్ క్లాత్స్ అయితే వేడి అంత ఎక్కువ క్యాచ్ చేయకుండా చల్లదనాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి పిల్లలకి. సో ఇంకా పిల్లల్ని బయటికి ఎప్పుడైనా మనం తీసుకువెళ్ళినప్పుడు ఎండ టైంలో, మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉంచడమే బెటర్. బయటకి కదలకుండా ఇంట్లో ఉంచడం బెటర్. బట్ మనం ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే బయటికి పిల్లల్ని తీసుకుని వాళ్ళని ఫుల్గా కవర్ చేసి తీసుకెళ్ళండి. మీతో పాటు కొన్ని డ్రింక్స్ అయితే అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి, బయట కొన్న డ్రింక్స్ అస్సలు పట్టకూడదు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటర్, 6 months అబోవ్ వాళ్ళకి, 6 months లోపల పిల్లలకి చెప్పాను కదా నేను, మదర్ మిల్క్ చాలండి, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. తినడానికి కూడా వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు, మదర్ మిల్క్ సరిపోతాయి. చాలామంది పిల్లలు ఏంటంటే, మదర్స్ ఏంటంటే మా బేబీ వెయిట్ లేదు, సో ఫుడ్ ఏమైనా పెట్టచ్చా అని అడుగుతున్నారు అనమాట. సో ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను, అడుగుతున్నారనమాట. సో ఒక్కసారి గాయస్ మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ చేయాలి. అది కూడా 5th monthలో మ్యాక్సిమం చెప్తారనమాట. ఏమైనా వెయిట్ మరీ తక్కువగా ఉంటే
5th మంత్లో సెర్లాక్ నెస్టమ్ చెప్తారు, స్టార్ట్ చేయమని చెప్తారు. బట్ ఏంటంటే 4th, 3rd మంత్స్లో ఏం చెప్పరు. అది కూడా వెయిట్ లేని పిల్లలకే. కొంచెం వెయిట్ పర్వాలేదు అనుకున్న పిల్లలకైతే 6 మంత్స్ అయిపోయాక పెట్టమని డాక్టర్ అయితే చెప్తారనమాట. 6 మంత్స్ లోపు ఏమి పెట్టద్దనే చెప్తారు. ఓకేనా? సో మీ డాక్టర్ని అడిగి ఒకసారి మీ బేబీ వెయిట్ని బట్టి మీ బేబీ ఎలా ఉందో చూసి డాక్టర్ని అడిగి కనుక్కొని ఫుడ్ అనేది పెట్టండి. సో ఓకే, సో అది 6 మంత్స్ లోపు ఏమి వాటర్ ఏమీ అవసరం ఉండదు. బట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అవసరం పడితే మీరు కొంచెం ఏమైనా సరే తీసుకువెళ్ళండి గోరువెచ్చటి వాటర్. నెక్స్ట్ ఇంకా మదర్ మిల్క్ కాకుండా ఫార్ములా మిల్క్ ఇలాంటివి ఇస్తున్నాం మా బేబీస్కి మేము, అప్పుడు ఏం చేయాలి అనుకుని చాలామంది అంటారనమాట ఎండాకాలంలో. సో అదే ఆరారా పట్టడానికి అయితే ట్రై చేయండి. 2-3 అవర్స్కి ఒకసారి పట్టినట్టయితే మీరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 1 అవర్కి ఒకసారి పెట్టండి, నోరు ఆరిపోకుండా చూసుకోండి. ఓకేనా? సో అది డ్రెస్ అండ్ నెక్స్ట్ తాగడం గురించి చెప్పాను కదా. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, తాగడానికి వాళ్ళకి ఎండు ద్రాక్ష వాటర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అలాగే ఎండు ఖర్జూరము ఇలాంటివి వాటర్ కింద చేసేసి జ్యూస్ లాగా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా పెట్టచ్చు అనమాట. పుచ్చకాయ వాటర్ పెట్టచ్చు, పుచ్చకాయని రసం పిండేసి ఆ వాటర్ పట్టచ్చు, ఇంకా చాలా పట్టచ్చు అనమాట. నేనైతే ఫుడ్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు కొన్ని ఫుడ్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు అది ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫుడ్స్ ఎండాకాలంలో మంచి ఫుడ్స్ ఉంటే అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇవైతే పట్టచ్చు అనమాట. ఏవైతే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయో, సింపుల్గా చెప్పాలంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ని మీరు ఎండాకాలంలో ఇస్తూ ఉంటారనమాట పిల్లలకి. చాలా హెల్తీగా ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి దాహం అనేది తక్కువగా ఉంటుంది, ఎండ దెబ్బ నుంచి బయటపడతారనమాట. ఒళ్ళు పేలిపోవడాలు, వేడి చేయడాలు ఇలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా బట్టలు లేకుండా పడుకోబెట్టండి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు, ఎండల్లో తిరిగేటప్పుడు, అలాగే ఉత్తప్పుడు డే టైంలో బయటకు వదిలేటప్పుడు బట్టలు లేకుండా వదిలితే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి స్కిన్కి ఎండకి ఎదురుగా ఉంటుంది కదా సూర్యుడు అనేవారు, పడిపోతుంది అనమాట మీద. సో ఇంకేంటంటే ర్యాషెస్ అవి రావటము, ఎండదెబ్బ తగలటం ఇలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే లోషన్స్ అవి వాడుతూ ఉంటారు కదా పిల్లలకి. సో సన్ స్క్రీన్ లోషన్ అని ఉంటుందండి. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే కనుక, ఏమైనా మీరు ఎప్పుడైనా బయటికి రెగ్యులర్గా మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తుంటే కనుక, ఎప్పుడో అసలు వెళ్ళం, మా పిల్లల్ని ఇంట్లోనే ఉంచుకుంటామంటే పర్వాలేదు, కానీ ఎప్పుడైనా తప్పక వెళ్తే ఒక రోజు వెళ్తామంటే మీ ఇష్టం. కానీ రెగ్యులర్గా ఏమైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, కొంతమంది పరిస్థితులు మనం చెప్పలేం కదా, పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు సన్ స్క్రీన్ లోషన్ అని ఉంటుందండి. సో బేబీస్ది మమా ఎర్త్లో ఉంటుంది. నెక్స్ట్ మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు ఒకసారి సెర్చ్ చేసుకుని ఆ లోషన్ ఆర్డర్ పెట్టుకోండి. ఆ లోషన్ ఆర్డర్ పెట్టేసుకుని పిల్లలకి మీరు చక్కగా అది మొత్తం కాళ్ళకి, చేతులకి, మొహానికి అన్నిటికీ కూడా రాసేయచ్చు అనమాట. బయటికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రమే, మిగతా సార్లు ఏమీ అక్కర్లేదు. ఆ లోషన్ రాసి బయటకు తీసుకెళ్తే ఏంటంటే ఎక్కువగా ఎండదెబ్బ పడదనమాట. డైలీ అలా బయట తిప్పుతుంటే ఏంటంటే ఎండదెబ్బ కూడా పడుతుంది. మ్యాక్సిమం తీసుకెళ్ళకండి, ఇంకా తప్పదు అనుకుంటే అది రాసేసి తీసుకువెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పిల్లలకి కొబ్బరి నీళ్ళు పట్టచ్చండి, బార్లీ నీళ్ళు పట్టచ్చండి, తర్వాత ఓఆర్ఎస్ లిక్విడ్ కూడా పిల్లలకి కొంచెం పట్టచ్చు. మరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు, ఏమైనా ఇప్పుడు అవసరం వాళ్ళకి అనుకుంటేనే కొంచెం ఓఆర్ఎస్ ఇవ్వండి. ఓఆర్ఎస్ కూడా అవసరానికి మించి ఇవ్వడం అసలు మంచిది కాదు, అందులోనూ పిల్లలకి. పెద్దవాళ్ళైనా సరే కొంచెం తల తిరుగుతున్నట్టుంటే ఓఆర్ఎస్ లిక్విడ్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలకైతే అస్తమాట ఇవ్వక్కర్లేదండి, గ్లూకోజ్ అస్సలు ఇవ్వద్దు పిల్లలకైతే. సో ఓఆర్ఎస్ ఇవ్వండి, బట్ ఓఆర్ఎస్ కూడా బయట కొన్నది ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఎప్పుడైనా అవసరమైతే ఇవ్వండి. అది అవైలబుల్గా లేకపోతే మీ ఇంట్లో మీరు కొంచెం పంచదార, నెక్స్ట్ కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే అది ఓఆర్ఎస్ లిక్విడ్ అవుతుంది. అది ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి ఇవ్వండి. మరీ ఎండ తట్టుకోలేకపోతున్నారు పిల్లలు, బాగా నీరసం అయ్యారు అన్న టైంలో అస్తమాటు ఇవ్వడం కూడా అది మంచిది కాదనమాట పిల్లలకి. సో అది ఇంకా పెద్దవాళ్ళు కూడా ఏంటంటే తీసుకోవచ్చండి, ఓఆర్ఎస్ లిక్విడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇలాంటి లిక్విడ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. అందులోనూ మదర్స్ 6 మంత్స్లో బేబీస్ మదర్స్ ఏంటంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి. కొబ్బరి నీళ్ళు ఎండాకాలం కదా, ఇంత లిక్విడ్స్ తీసుకుంటే వేడి చేయదు, చలవ చేసేస్తుంది, పిల్లలకి సంథింగ్ రొంప వచ్చేస్తుందేమో. నెక్స్ట్ ఇంకా ఇప్పుడే కదా మా బేబీ పుట్టింది, ఇంకా మేము వేడి చేయాలి మాకు ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే బాలింతలకు ఉండొచ్చు. బట్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే మీ మిల్క్ అనేది పిల్లలకి చిక్కబడిపోయి ఆ పిల్లలు ఏంటంటే అది తాగడానికి బాగా ఇబ్బంది పడతారు, దాహంగా బాగా ఉంటారనమాట, దాహంతో సఫర్ అవుతూ ఉంటారు. అలా చేయకండి. నెక్స్ట్
బార్లీ ఇవ్వచ్చు పిల్లలకి. అండ్ నెక్స్ట్ సబ్జా గింజలు ఇలాంటివి కూడా ఇవ్వచ్చండి. బట్ ఏంటంటే 8 months కంప్లీట్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది మీరు బాయిల్ చేసేసి ఆ వాటర్ వడగొట్టేసి గింజలు తీసేసి అవి పట్టించండి. 8 months లోపు అయితే కొంచెం ఇలాంటివి కాకుండా వేరే ఫుడ్స్ ఇవ్వండి. ఒక 8 months దాటిన పిల్లలకి అయితే ఇలాంటివి కూడా మీరు ఇస్తూ ఉండాలండి. అది చాలా మంచిది హెల్త్కి, వాళ్ళ స్కిన్కి చలవ చేయడానికి అయితే చాలా మంచిది అనమాట బార్లీ. నెక్స్ట్ ఇంకా బాగా చిన్నపిల్లలకి అనుకోండి, గోరువెచ్చటి వాటర్ అసలు చేయి పెడితే అవి చాలా గోరువెచ్చగా ఉంది అన్నంత వాటర్ పోయండి. ఎండాకాలంలో కొంచెం ఎండ వచ్చినప్పుడు స్నానం చేపిస్తూ ఉంటారు కదా, లేదంటే పొద్దున్నే ఎండ రాకముందే స్నానం చేయించండి. కొంచెం ఎండ వచ్చినప్పుడు స్నానం చేయిస్తే ఏంటంటే మీరు పోసేసి వేడి నీళ్ళు అయిపోయి వాళ్ళ ఒంటి మీద పడిపోయి వేడి నీళ్ళు అయిపోయి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. సో అలా అసలు చేయకుండా ఏం చేస్తారంటే మీరు బాగా గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసి వాళ్ళు తట్టుకుంటున్నారు అనేలాంటివి పోయండి. అది కూడా నీడ ప్రదేశంలో ఉండి పోయండి, ఎండ ప్రదేశంలో పోయకండి. ఎండగా వేడిగా ఉన్న దాంట్లో మళ్ళీ వేడి నీళ్ళు పోసేస్తే మనమే తట్టుకోలేము, సో వాళ్ళు తట్టుకోలేరు కదా. సో అందుకని నీడగా ఉన్న ప్లేస్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోయడానికి ట్రై చేయండి. కొంచెం పిల్లలు ఇంకా చన్నీళ్ళు తట్టుకోగలుగుతున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే పెద్ద పిల్లలు చన్నీళ్ళు తట్టుకుంటారు కదా కొంచెం పిల్లలు, సో అలాంటి పిల్లలకి చన్నీళ్ళు పోయండి. ఇంకా మధ్యాహ్నం టైంలో స్నానం చేయిస్తాం మేము. పొద్దున్న అంటే కొంచెం చన్నీళ్ళు చేయించడానికి ఏమైనా అనుకుంటే మధ్యాహ్నం మరీ మిట్ట మధ్యాహ్నం స్నానాలు చేయించకండి. అది కూడా ఒళ్ళు పేలిపోవడానికి అది పడుతుంది అనమాట, కారణం అవుతుంది మరీ మిట్ట మధ్యాహ్నం చేయిస్తే. దానికన్నా మీరు ఎప్పుడైనా స్నానం చేయించకపోతే ఒక పిల్లలకి ఏదైనా ఒక కారణం చేత స్నానం చేయించకపోతే ఆ రోజు ఈవినింగ్ 4కి చేయించండి, 4 దాటాక 4కి చేయించండి. సో అది మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం చేయిస్తే ఏంటంటే ఒళ్ళు పేలిపోవడం ఇలాంటి సమస్యలు కూడా పిల్లలు ఎండాకాలంలో బాగా ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో అయితే చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా బేబీ ఫుడ్స్, ఎండాకాలం ఫుడ్స్, ఇంకా ఏమైనా డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా నేను షేర్ చేస్తూ ఉంటాను నాకు వీలైనంతవి. సో మీరు కూడా ఖచ్చితంగా చూస్తూ ఉండండి. అలాగే పిల్లలకి ఏంటంటే ఫ్రెష్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎండాకాలంలో వాళ్ళు చిరాకుగా ఉంటే మనమే చిరాకుగా ఉంటాము. సో మనం నైటీ అవి ఎలా వేసుకుంటామో వాళ్ళకు కూడా అటువంటి క్లోత్సే వాళ్ళకి వెయ్యాలన్నమాట. మనం ఏదో ఆనందం కోసం మెరుపుల బట్టలు వేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ జర్నీస్లో కూడా మీరు చాలా లైట్ వెయిట్ క్లాత్స్ అనేవి వేసి తీసుకువెళ్ళండి ఎక్కడికైనా జర్నీస్ చేస్తే. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళని ఫ్రెష్గా ఉంచండి, పౌడర్ అవి రాసేయండి చక్కగా వాళ్ళకి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. మీకు అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయ్స్. మీ లైక్ అనేది మాకు హ్యాపీనెస్ని కలిగిస్తుంది అనమాట. ఇంతమందికి నచ్చింది, ఇంతమందికి ఉపయోగపడింది అని చెప్పేసి మాకు తెలియపరుస్తుంది అనమాట. సో లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీకు మోర్ డౌట్స్ ఇంకా వస్తూ ఉంటాయండి నాకు తెలుసు. సో డౌట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను సాధ్యమైనంత త్వరగా రిప్లై ఇస్తానండి. ఒకరోజు ఎప్పుడైనా లేట్ అయినా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి. సో ఇంకా మోర్ వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ రిఫర్ చేయండి. పిల్లల కోసం చాలా టిప్స్ అయితే ఉన్నాయి, పెద్దవాళ్ళ కోసం కూడా చాలా టిప్స్ ఉంటాయి. మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మరి బాయ్, టేక్ కేర్. నేను అయితే ఉంటాను ఇంకా.